రామ్ రాథోడ్ జీవిత చరిత్ర. తెలంగాణకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు మరియు రాథోడ్ తెలుగు సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తన శక్తివంతమైన ప్రదర్శనలు మరియు మనోహరమైన ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన ఆయన తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది హృదయాలను గెలుచుకుని గొప్ప బంజారా లంబాడి సాంప్రదాయాలను డిజిటల్ వెలుగులోకి తెచ్చారు. మహబూబ్ నగర్లో తన వినయపూర్వకమైన ప్రారంభం నుండి వైరల్ జానపద సంచలనంగా మారడం వరకు రాము ప్రయాణం అభిరుచి, సంస్కృతి మరియు దృఢ సంకల్పం యొక్క కథ. రామ్ రాథోడ్ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోపాల్పూర్లో ఒక బంజారా లంబాడి గిరిజన కుటుంబంలో జన్మించాడు. కిషాన్ నాయక్ మరియు కమలాబాయ్ దంపతుల 5గురు పిల్లలతో అతని చిన్నవాడు. చాలా చిన్న వయసు నుండే రాము సంగీతం మరియు నృత్యంలో సహజ ప్రతిభను ప్రదర్శించాడు. తరచుగా క్లాస్మేట్స్ ముందు క్యాసెట్ పాటలకు ప్రదర్శనిచ్చాడు. పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో అతని వేదిక ఉనికి సహచరులు మరియు ఉపాధ్యాయులను ఆకట్టుకుంది. అతను మహబూబ్ నగర్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ముందు భూత్పూర్లోని వివేకానంద పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ అతను ప్రదర్శన కళలపై పెరుగుతున్న ఆసక్తితో చదువును సమతుల్యం చేసుకున్నాడు. జానపద సంగీతం పట్ల అతనికి చిన్ననాటి ఆకర్షణ క్రమంగా జీవితాంతం కొనసాగే అభిరుచిగా మారింది. రాము జానపద సంగీతం పట్ల ప్రేమను తన సమాజం యొక్క సాంస్కృతిక ఉత్సవాలు మరియు సాంప్రదాయ లంబాడీ ప్రదర్శనలు పెంచుకున్నాయి. గోరాటి వెంకన్న మరియు గద్దర్ వంటి విప్లవాత్మక స్వరాల ద్వారా అతను లోతుగా ప్రేరణ పొందాడు. వారి పాటలు సామాజిక మరియు సాంస్కృతిక లోతును కలిగి ఉన్నాయి. ఈ ప్రభావాల ద్వారా ప్రేరేపించబడిన రాము జానపద సంగీతాన్ని మౌఖిక సాంప్రదాయాలకు మించి తీసుకొని దృశ్య కథ చెప్పడం మరియు డిజిటల్ మీడియా ద్వారా ఆధునిక వేదికలపై తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. సమకాలీన లయాలు మరియు ఉత్సాహభరితమైన దృశ్యాలతో కూడిన ప్రామాణికమైన జానపద బాణీలను స్వీకరించడం ప్రారంభించినప్పుడు రాము కెరీర్ ప్రారంభమైంది. ఈ ప్రత్యేకమైన మిశ్రమం గ్రామీణ ప్రేక్షకులతోనే కాకుండా అతని ఉత్సాహభరితమైన శైలికి ఆకర్షితులై యువ పట్టణస్తులతో కూడా కనెక్ట్ అవ్వడానికి అతనికి సహాయపడింది. వైరల్ హిట్ అయిన రాను బొంబాయికి రానుతో అతని పురోగతి వచ్చింది. ఈ పాట యూట్యూబ్లో ఒక సాంస్కృతిక దృగ్విషయంగా మారింది. దాదాపు 5 లక్షల బడ్జెట్తో నిర్మించబడినప్పటికీ ఈ పాట 1 కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించింది మరియు మిలియన్ల వీక్షణలను సంపాదించింది. జానపద సంగీతంలో అతని ఇంటి పేరుగా అతని స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రోత్సాహంతో రాము అనేక ఇతర ప్రసిద్ధ ట్రాక్లను విడుదల చేశాడు. సొమ్మసిల్లబోతున్నావే ఓ చిన్న రాములమ్మ, సొమ్మసిల్లిబోతున్నావే పార్ట్ 2, మారా తంగేన, గగారి, పచ్చబొట్టు బావవే. ఈ పాటల్లో ప్రతి ఒక్కటి గ్రామీణ జానపద సంప్రదాయాలను ఆధునిక ఆకట్టుకునే విధంగా ప్రదర్శించేటప్పుడు వాటి యొక్క ఆత్మను సంరక్షించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. 2025లో రాము రాథోడ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పోటీదారుగా చేరడం ద్వారా తన కెరీర్లో కొత్త అడుగు వేశాడు. సెప్టెంబర్ 7, 2025న స్టార్ మరియు జియో హాట్స్టార్లలో ప్రీమియర్ అయిన ఈ షో అతని ఎంట్రీ చుట్టూ ఇప్పటికే భారీ బజ్ సృష్టించింది. రాము సాంస్కృతిక గర్వం, నేలమట్టమైన స్వభావం మరియు జానపద కళాత్మక బిగ్ బాస్ ఇంట్లో ఎలా ప్రతిబింబిస్తాయో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఒక చిన్న గ్రామంలో పాఠశాల కార్యక్రమాల్లో ప్రదర్శన ఇవ్వడం నుండి డిజిటల్ జానపద తారగా ఎదగడం వరకు రామ్ రాథోడ్ ప్రయాణం స్ఫూర్తిదాయకంగా. అతని స్వరం తెలంగాణ సాంప్రదాయాలను కలిగి ఉంది మరియు నేటి యువతతో ప్రతిధ్వనిస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 9లోకి ప్రవేశించడం అతను తన వ్యక్తిత్వం మరొక కోణాన్ని ప్రదర్శించబోతుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.